టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు మధు యష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి శ్రీధర్ బాబు, సీనియర్ నేత జీవన్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల 6వ తేదీలోగా పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.